నా పేరు మధుకర్ గంగాడి. నేను మెడ్ప్లస్ ఫార్మసీ చైన్కు ఫౌండర్ అండ్ CEO. చాలామంది ఇండియాలో డ్రగ్స్ అనగానే బ్రాండెడ్ జెనరికా, పేటెంటెడా, నాన్ పేటెంటెడా అనే క్వశ్చన్స్ అడుగుతుంటారు. చాలామందికి అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో దానికి క్లారిటీ ఇస్తానికి మెడిసిన్స్లో వేరే వేరే రకాలు ఉన్నాయి. దీంట్లో ఒకటి పేటెంటెడ్ డ్రగ్ అంటారు. పేటెంటెడ్ డ్రగ్ అంటే ఏదైతే డ్రగ్ ఇప్పుడే డిస్కవరీ అయిన తర్వాత దాని పేటెంట్ ఫైల్ చేసిన తర్వాత అప్ టు 17 years వరకు వాళ్ళకు ఆ రైట్ ఉంటుంది. వాళ్ళొక్కరే మాత్రం ఆ డ్రగ్ ప్రొడ్యూస్ చేస్తానికి. ఆ టైంలో వేరే వాళ్ళు ఎవరు ప్రొడ్యూస్ చేస్తానికి వీల్లేదు. ఇది గవర్నమెంట్ వాళ్ళకు రైట్ ఎందుకు ఇస్తుంది అంటే డిస్కవర్ చేసిన వాళ్ళకు ప్రొటెక్షన్ లాగా. సో దట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయగానే వేరే వాళ్ళు కాపీ కొట్టకుండా, వాళ్ళ రేట్ పడకుండా, వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టారో ఓవరాల్ డ్రగ్ డిస్కవరీ మీద అదంతా వాళ్ళకు వాపస్ వచ్చేటట్టు వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తారన్నమాట. ఒకసారి ఈ 17 years ఈ టైం ఏదైతే అయిపోయిన తర్వాత అది జెనరిక్ డ్రగ్ కిందికి వస్తుంది. అంటే డిస్కవరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా ఇంకెవరైనా కానీ ఆ 17 years తర్వాత చేసే పని అయితే అవి జెనరిక్ డ్రగ్స్ అవుతాయి. అయితే మన దేశంలో అమ్మేటి దగ్గర 90% ఆఫ్ ద డ్రగ్స్ జెనరిక్ డ్రగ్స్ మాత్రమే. అన్ని పెద్ద కంపెనీలు, చిన్న కంపెనీలు అందరూ ఇవే వేరే వేరే క్వాలిటీలలో, పెద్ద కంపెనీ అయితే మంచి క్వాలిటీ, మామూలు కంపెనీ అయితే మామూలు క్వాలిటీ అట్లా తయారు చేస్తుంటారు. కానీ అన్ని జెనరికే. ఈ జెనరిక్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. జెనరిక్లో ఏమంటే, ఒకటి సపోజ్ కంపెనీ వాళ్ళు ప్రమోట్ చేసి, డాక్టర్కి ప్రమోట్ చేసి ప్రిస్క్రిప్షన్ రాయించి దాన్ని కనుక మెడికల్ షాప్లలో పెడితే అది బ్రాండెడ్ జెనరిక్ అవుతుంది. ఎందుకంటే ఆ డాక్టర్ కంపెనీ వాళ్ళ ప్రమోషన్ గురించి డాక్టర్ ఆ బ్రాండ్ మాత్రమే రాస్తాడు. ఇది బ్రాండెడ్ జెనరిక్. అదే డ్రగ్ డాక్టర్కు ప్రమోట్ చేయకుండా డైరెక్ట్లీ ట్రేడ్ వాళ్ళకి ఇచ్చే పని అయితే, అంటే కెమిస్ట్లకు, ఫార్మసిస్ట్లకు వీళ్ళందరికీ ఇచ్చే పని అయితే అది ట్రేడ్ జెనరిక్ అవుతుంది. ట్రేడ్ జెనరిక్లో ఏమవుతుందంటే వేరే ఖర్చులు ఏమి ఉండవు, మార్జిన్ మొత్తం కెమిస్ట్కే వస్తుంది. సో అక్కడ వాళ్ళకు 50, 60, 70% కనుక డిస్కౌంట్ వస్తుంది. అది ఒక్కొక్కసారి వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు, మీరు అడిగితే ఓసారి డిస్కౌంట్ ఇవ్వరు, అది ఫుల్ రేట్లో కూడా అమ్ముడుపోతుంది. అయితే దీనికి మాత్రము డాక్టర్ ఎప్పుడు రాయడు అనమాట, దానికి ప్రిస్క్రిప్షన్ రాయడు. సో అది డైరెక్ట్లీ కెమిస్ట్కి వస్తుంది. థర్డ్ టైప్ ఆఫ్ డ్రగ్ ఇప్పుడు మేము ఇంట్రడ్యూస్ చేసింది స్టోర్ జెనరిక్ అంటారు. స్టోర్ జెనరిక్ ఇప్పుడు ఇండియాలో ఎక్కడా పెద్ద ఎత్తులు మాత్రం ఎక్కడా లేదు. స్టోర్ జెనరిక్ అనేది యూఎస్లో, వేరే కంట్రీస్లలో ఎప్పటి నుంచో ఉంది. పెద్ద చైన్ స్టోర్స్, వాల్గ్రీన్స్, CVS, రైట్ ఎయిడ్, ఇటువంటి అన్ని స్టోర్స్ వాళ్ళు ఒకసారి ఎప్పుడైతే పేటెంట్ అయిపోతుందో డ్రగ్, వాళ్ళ పేరు మీద మాత్రమే డ్రగ్ తయారు చేసుకొని, అంటే వాల్గ్రీన్స్ చైన్ అయితే వాల్గ్రీన్స్ పేరు మీదనే డ్రగ్ ఉంటుంది, ఇంకా వాళ్ళ దగ్గర వేరే బ్రాండ్ ఏది ఉండదు. సో వాళ్ళు అట్లా అమ్ముతారనమాట. అదేవిధంగా మెడ్ప్లస్ కూడా మెడ్ప్లస్ స్టోర్ జెనరిక్ అమ్ముతుంది. అయితే ఈ మూడిట్లలో కస్టమర్కు బెనిఫిట్ అయ్యేది ఏదంటే స్టోర్ జెనరిక్, దాని తర్వాత ట్రేడ్ జెనరిక్, దాని తర్వాత బ్రాండెడ్ జెనరిక్. ఎందుకంటే బ్రాండెడ్ జెనరిక్తో కూడే ఖర్చులు ఉంటాయి కాబట్టి అక్కడ 20% డిస్కౌంట్ మాత్రమే దొరుకుతుంది. ట్రేడ్ జెనరిక్లో అయితే మీరు గట్టిగా అడిగితే కెమిస్ట్ను 30, 40, 50% డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు. లేదు అంటే కొన్ని జెనరిక్ స్టోర్లలో వెళ్తే అదే డ్రగ్ దొరుకుతుంది. కానీ స్టోర్ జెనరిక్ అయితే, మెడ్ప్లస్ లాంటి స్టోర్లో అయితే ఇక్కడ ఇంకా ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ కంపెనీ దగ్గర తయారైన తర్వాత మధ్యన ఇంకెవరు మార్కెటింగ్ కంపెనీ లేకుండా డైరెక్ట్లీ స్టోర్కే వస్తుంది కాబట్టి ఆ మార్జిన్ మొత్తము కస్టమర్కి పాస్ ఆన్ అవుతుంది. అది వేరే టైప్స్ ఆఫ్ డ్రగ్స్.